అల్ జలానీ ఇప్పుడు నాయకత్వంలోకి వస్తున్న అల్ జలానీ మూలాలేంటి అనేదే మనకి ఇంపార్టెంట్ పాయింట్గా ఉంటుంది. ఇక అసద్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి సార్. ఆయన కూల్గానే క్రూరత్వం ప్రదర్శించారు అని చెప్పి, తన ప్రజల మీదే రసాయన బాంబు దాడులు జరిపారని చెప్పి 5 లక్షల మంది ప్రాణాలు తీసేశారు అని చెప్పి చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అసద్ ప్రభుత్వం ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి దారితీసిన పరిణామాలు ఏంటి సార్? అంటే నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, 2015లో ఈ సివిల్ వార్ ఒక టర్నింగ్ పాయింట్. అంటే 2011లో సిరియా అంతర్యుద్ధం మొదలైంది. సిరియా అంతర్యుద్ధంలో మళ్ళీ ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా అగ్రరాజ్యాలు ఉంటాయి. అక్కడ మీరు యురేషియాలో యుద్ధం జరుగుతుంది, ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా. అసలు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడానికి మూల కారణం అమెరికా. ఎందుకంటే అమెరికా నాయకత్వం నాటోలో ఉక్రెయిన్ను చేర్చుకుందాం అనే దశకు వచ్చిన తర్వాత మీకు గార్బచోవ్తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సోవియట్ పతనానంతరం ఈస్టర్న్ యూరప్లోకి మేము ఎంటర్ కాము అని ఎక్స్పాండ్ కాము అని చెప్పినాక 15 దేశాలు అనుకుంటాను ఆ తర్వాత నాటోలో చేరాయి. చివరకు ఉక్రెయిన్ను కూడా నాటోలో చేర్చుకునే సమయంలో పుటిన్ ప్రకటించింది యువర్ క్రాస్ రెడ్ లైన్, మీరు ఉక్రెయిన్లోకి కూడా నాటో బలగాలు వస్తే రష్యా సరిహద్దుల్లో అమెరికా ఉన్నట్లేక. ఎందుకంటే 5 నిమిషాల్లో రష్యాను అటాక్ చేయొచ్చు, అందువల్ల ఇది మా దేశ భద్రతకు ప్రమాదం కనుక మేము అంగీకరించము అని చెప్పి ఉక్రెయిన్ పైన యుద్ధం చేశారు. ఇప్పటి వరకు ఫిబ్రవరి 24, 2022 అనుకుంటా, నాకు గుర్తున్నంతవరకు ఈ వార్ స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఎండ్ కాలేదు. ఉక్రెయిన్కు మద్దతుగా అమెరికా ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చాక ఏం జరుగుతుందో తెలియదు. అటు రష్యా అటాక్ చేస్తోంది. సో అందువల్ల యుక్రెయిన్ వార్ ఈజ్ నాట్ ఉక్రెయిన్ వార్. ఉక్రెయిన్ వార్ ఈజ్ రష్యా వర్సెస్ అమెరికా, రష్యా వర్సెస్ వెస్ట్. ఇక్కడ సిరియాలో కూడా జరిగింది అదే. సిరియాలో బషర్ ప్రభుత్వము, సిరియాలో ఉన్న ప్రజలు ఈ తిరుగుబాట్లు అంతర్యుద్ధాలు కావి. ఒకవైపు నుంచి అమెరికా ఇన్వాల్వ్ అయింది, మరోవైపు నుంచి రష్యా ఇన్వాల్వ్ అయింది. అందువల్ల 2011లో జరిగిన ఈ సివిల్ వార్లో 2015కి వచ్చే వరకు బషర్ అల్ అసద్ ప్రభుత్వం అయిపోయేది. ఇప్పుడు పరిస్థితి వచ్చేది ఇఫ్ నాట్ రష్యా నాట్ ఇంటర్వీన్. కానీ తమ వ్యూహాత్మక కారణాల రీత్యా రష్యా ఎంటర్ అయింది. రష్యా బషర్ అల్ అసద్ ప్రభుత్వానికి మద్దతుగా బలగాలు పంపించడంతో రష్యా సహకారంతో బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఈ వివిధ రకాల మిలిటెంట్ గ్రూపులు, ఒకవైపు కర్డిష్ ఫోర్సెస్, మరోవైపు హెచ్టిఎస్, ఇంకోవైపు నుంచి ఇలా రకరకాల జిహాదీ ఎలిమెంట్స్, ఐసిస్ ఒక దశలో. సో వీళ్ళందరితో ఫైట్ చేస్తూ వచ్చింది. ఫైట్ చేస్తూ వచ్చి చివరకు 2016లో ఒక రకంగా సిరియా పైన గ్రిప్ తెచ్చుకుంది. గ్రిప్ తెచ్చుకుందంటే అర్థం సిరియా మొత్తం బషర్ ప్రభుత్వ పరిధిలోకి రాలే. అప్పటికి కూడా 30 లక్షల మంది జీవించే నార్త్ వెస్ట్లో ఉన్న ఇడ్లీ ప్రాంతంలో హెచ్టిఎస్దే ఆధిపత్యం, కుర్దిష్ ప్రాంతంలో అమెరికా మద్దతు ఉన్న కుర్దిష్ శక్తులదే ఆధిపత్యం. ఇలా ఎక్కడికక్కడికి సిరియాలోని కొన్ని ప్రాంతాల్లో ఆధిపత్యం అంటే మిలిటరీ ఆధిపత్యం కూడా కాదు, దే ఆర్ ప్యారలల్ స్టేట్. వాళ్ళంతా వాళ్ళు అక్కడ రాజ్యం వెళ్ళడమే. ఇప్పుడు మీకు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఈ పరిస్థితుల్లో 2016లో వార్ స్తంభించిపోయింది. దాన్నే ఫ్రోజన్ వార్ అంటారు. తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఇప్పుడు 3 రకాల పరిణామాలు జరిగాయి. ఒకటి, బషర్ అల్ అసద్ ప్రభుత్వం ఈ సివిల్ వార్లో పైచేయి సాధించటానికి ప్రధానమైన కారణం రష్యా మద్దతు. కానీ రష్యా ఏమైంది అంటే 2022 నుంచి ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయి రష్యా బషర్ ప్రభుత్వానికి మద్దతుగా నిలబడే ఆ పరిస్థితి బలహీనపడింది. దాంతో రష్యా వెనకాడడం మొదలైంది. తర్వాత ఇక్కడ టర్కీ ఒక ప్లేయర్, సిరియా పక్కనే టర్కీ ఉంటుంది. టర్కీ మద్దతుతోని ఫ్రీ సిరియన్ ఆర్మీ ఏర్పడింది. దాన్నే సిరియన్ నేషనల్ ఆర్మీ అంటారు. ఈ సిరియన్ నేషనల్ ఆర్మీ అల్ జలానీతో కలిసి ఒక రకంగా పనిచేస్తుంటుంది ఇడ్లీ ప్రాంతంలో. సో రష్యాకు టర్కీకి మధ్య కూడా ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చింది. టర్కీ ఎర్డోగాన్ నాయకత్వంలో టర్కీ నాటోలో సభ్య దేశమైనా కూడా రష్యాకు సన్నిహితమైంది. సో ఈ ప్రాంతంలో తన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ల రీత్యా రష్యా టర్కీ మధ్య ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చింది. ఎప్పుడైతే రష్యాకు టర్కీకి ఒక రకమైన అండర్స్టాండింగ్ వస్తుందో, ఇడ్లిబ్లో టర్కీ అనుకూలంగా ఉన్న, టర్కీ మద్దతుతో ఉన్న
ఆ హెచ్డిఎస్ కావచ్చు, సిరియన్ నేషనల్ ఆర్మీ టార్గెట్స్ని అటాక్ చేయడం బషర్ ప్రభుత్వానికి కష్టమైపోయింది. దాంతో ఇడ్లీ ప్రాంతం, నార్త్ వెస్ట్లోని ఇడ్లీ ప్రాంతంలో మీకు అల్జలాని స్థావరం బలపడింది. అక్కడి నుంచి అతను ఇప్పుడు అలప్పో మీద అటాక్ చేశాడు ఫస్ట్, తర్వాత హమాకి వచ్చి ఇప్పుడు డమాస్కస్కి వచ్చాడు. అందువల్ల రష్యా టర్కీల మధ్య కుదిరిన అవగాహన కూడా బషర్ ప్రభుత్వాన్ని ఒక రకంగా హెచ్టిఎస్ను చావు దెబ్బ తీయడంలో ప్రివెంట్ చేసింది. దాంతో హెచ్టిఎస్ ఆ అడ్వాంటేజ్ తీసుకుని ఇవాళ ఒక వల్నరబుల్ సిచ్యువేషన్లో రష్యా అండగా వచ్చే పరిస్థితి లేని సందర్భాన్ని చూసుకొని అల్జలానీ నాయకత్వంలోని హెచ్టిఎస్ మిలిటెంట్లు రాజధానిపైన అటాక్ చేశారు. ఇక ఇందులో రెండవ ఫోర్స్ ఇరాన్. ఇరాన్ కూడా సిరియాకు పూర్తి మద్దతు. సో ఇరాన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, ఇరాన్ నాయకుడైన జనరల్ సొలమనీ, ఇతను ఇరాన్ తరఫున వివిధ రకాల షియా మిలిషియాను కోఆర్డినేట్ చేసేటువంటి నాయకుడు. ఈ జనరల్ సొలమానీని అమెరికా అటాక్ చేసి ఇరాక్లో ఉన్న ఇరాకీ షియా మిలిషియాతో సమన్వయం చేసుకోవటానికి వచ్చిన సమయంలో ఎయిర్పోర్ట్లోనే నాకు గుర్తు 2020లో అమెరికా జరిపిన దాడిలో మీకు ఈ జనరల్ సొలమనీ అంతమయ్యాడు. జనరల్ సొలమనీ అంతమయ్యడంతో ఒక రకంగా మీకు బషర్ ప్రభుత్వానికి ఒక పెద్ద సపోర్టు దెబ్బతిన్నది. ఆ తర్వాత ఇటీవల పరిణామాల్లో ఇజ్రాయెల్ కంటిన్యూస్గా సిరియా పైన బొంబార్డ్ చేస్తూ వచ్చింది. సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ కార్యాలయంపై కూడా దాడి చేసింది. దీంతో సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ అనుకూల మిలిషియా వీక్ అయింది. ఇక థర్డ్ ఫోర్స్ హిజ్బుల్లా కూడా సిరియాకు మద్దతుగా ఈ సివిల్ వార్ బిగినింగ్లో పనిచేసింది. కానీ హిజ్బుల్లా కూడా ఇవాళ ఇజ్రాయెల్తో జరుగుతున్న ఘర్షణలో తనను తాను కాపాడుకునే పనిలో పడింది. నస్రుల్లా అంతమయ్యాడు. సో అందువల్ల ఇజ్రాయెల్ గాజా వార్ క్రియేట్ చేసిన పరిస్థితుల వల్ల ఇరాన్ కూడా పూర్తిగా సిరియాకు మద్దతుగా వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఇరాన్ కావచ్చు, ఈవెన్ హిజ్బుల్లా కావచ్చు. ఉక్రెయిన్ వాళ్ళ వల్ల రష్యా పూర్తిగా ఇన్వాల్వ్ కాలేకపోయింది. రష్యాకు టర్కీకి మధ్య అవగాహన కుదరడం వల్ల ఇరాన్ జనరల్ సొలమనీ అంతం కావడము, హిజ్బుల్లా ఇరాన్లు గాజా విషయంలో ఇజ్రాయిల్తో ఘర్షణలో ఉండడం వల్ల ఈ మూడు రకాల లైఫ్ లైన్ సపోర్ట్ బషర్కి ఆగిపోయింది. అంటే రష్యా సపోర్ట్ ఆగిపోయింది, ఇరాన్ సపోర్ట్ ఆగిపోయింది, హిజ్బుల్లా సపోర్ట్ ఆగిపోయింది. పైగా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్లు ఇడ్లీబ్లోని హెచ్టిఎస్ స్థావరాల్ని బషర్ ప్రభుత్వం రష్యా బాగా మద్దతున్న సమయంలో అంతం చేయలేకపోయింది. కారణం టర్కీ అభ్యక్షం వల్ల, రష్యాకు టర్కీకి ఉన్న అండర్స్టాండింగ్ వల్ల. అందువల్ల ఏ లైఫ్ లైన్ సపోర్ట్ అయితే 2016లో ఈ సివిల్ వార్లో బషర్ ప్రభుత్వానికి ఆధిక్యతనిచ్చిందో, ఆ లైఫ్ లైన్ సపోర్ట్ ఎప్పుడైతే వీక్ అయిపోయిందో బషర్ ప్రభుత్వం పతనం కాక తప్పలేదు. రైట్ సార్. సహజంగా ఏదైనా దేశంలో అంతర్యుద్ధం జరుగుతున్నా